సో, ఈ శ్లోకంలో మనం గమనించుకున్నట్లయితే చాలా మందికి ఈ లోకంలో ఒక అపవాదు వేస్తారన్నమాట ద్రోణాచార్యుల మీద. ఒక అపవాదు వేస్తారు. ఏంటది అంటే, ఆయన అర్జునుడిని గొప్ప శిష్యుడిగా పెట్టుకోవడానికి ఏకలవ్యుడికి తను కావాలనే ఏకలవ్యుడి యొక్క బొటనవేలు తీసుకుంటాడు. ఏకలవ్యుడు ఎంతో ఎక్స్‌పర్ట్ అయ్యుండి, గురువు లేకపోయినా గూడా గురువులాగా ద్రోణాచార్యుల యొక్క విగ్రహాన్ని పెట్టుకొని, ఏ విధంగా తను ప్రాక్టీస్ చేస్తాడో, ప్రాక్టీస్ చేసిన తర్వాత తన నైపుణ్యాన్ని మొత్తం ప్రదర్శించినప్పుడు, ద్రోణాచార్య దగ్గరికి వెళ్తే ద్రోణాచార్యులు ఆయన వచ్చి నాకు గురుదక్షిణ ఇవ్వమంటే, "ఏం కావాలో కోరుకోండి" అంటే, సో, నీకు బొటనవేలు కావాలి అని అంటాడన్నమాట. సో, బొటనవేలు ఇచ్చేస్తే ఇంక ఎప్పటికీ అతను తన విలువిద్యని ప్రదర్శించలేడు. ఎందుకంటే బొటనవేలు చాలా అవసరం. మనం ఒక బాణం వదలాలంటే. సో, కాబట్టి ఆయన అన్నప్పుడు అందరికీ సమాజంలో ఈ ప్రశ్న వచ్చిందనమాట. ఆయన అంటే మనం అర్థం చేసుకోవాలి. ద్రోణాచార్య లాంటి వాళ్ళు ధృష్టద్యుమ్న లాంటి వాళ్ళకి గూడా నేర్పిచ్చాడు. తన చేతిలో చావు ఉందని తెలిసినా కూడా ధృష్టద్యుమ్నునికి నేర్పిచ్చాడంటే, తన స్థాయి ఏంటో అనేది. ఒక గురువుగా. అంటే ఎంత గొప్ప క్యారెక్టర్ ఉంటే తను చంపేవాడికి గూడా నేర్పిస్తాడు. మరి ఏకలవ్యుడికి ఇలాంటి ఒక గురుదక్షిణ ఎందుకు అడిగాడు అనంటే, ఇక్కడ పాత రోజుల్లో గురుకులంలో లేదా వాళ్ళని శిక్ష ఇవ్వాలంటే మెయిన్‌గా చూసేది ఏ విధంగా వాళ్ళ శిక్షణ ఇవ్వాలని గాదు. ఎ ఎంత ఎన్ అందరికి శిక్షణ ఇవ్వాలని కాదనమాట. ఆ రోజుల్లో ఎవరు దానికి అర్హతలో, ఎవరి మెంటాలిటీని బట్టి అంటే వాళ్ళలో ఏ నేచర్ ఉంది, వాళ్ళలో ఏ స్వభావం ఉంది, వాళ్ళలో చెడు స్వభావం ఉందా, మంచి స్వభావం ఉందా? ఒకవేళ వాళ్ళకి గాని ఇది నేర్పిస్తే, వాళ్ళు దీన్ని దేనికి ఉపయోగిస్తారు? ఎలాంటి వాటికి ఉపయోగించబోతారు? అది దృష్టిలో పెట్టుకొని నేర్పించేవాళ్ళనమాట. సో, యాక్చువల్‌గా ఏకలవ్యుడు తన బాణాలను బ్రహ్మాండంగా వదలడం నేర్చుకున్న తర్వాత, విలువిద్యలలో బాగా ఆరితేరిన తర్వాత, తన ప్రదర్శన ఎంత అంటే ఎంత గొప్పగా అతను విలువిద్యలో అతను ఎంత గొప్పవాడయ్యాడని చూపించడానికి కుక్క నోట్లోకి చాలా బాణాలు వదులుతాడనమాట. అది అరుచుకుంటా ఎళ్లి ఎట్లో అక్కడ ద్రోణాచార్యులు అటువైపు ఇట్లా వస్తూ ఉంటే, ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్లి అది పడిపోతుందనమాట అక్కడ. అతనికి దాని కుక్కని చూసి జాలి వేస్తుంది. ఇంకా ఎవరు చేశారు ఈ పనిని అసలు? కుక్క నోట్లోకి ఇన్ని బాణాలు వదలాల్సినంత అవసరం ఏమొచ్చింది? ప్రదర్శనని ఎవరు ఇంత నీచంగా వాళ్ళ ప్రదర్శనని వాళ్ళు చూపిస్తారా? అన్నట్లుగా తనకనిపించిందనమాట. అప్పుడు చూస్తే ఏకలవ్యుడు తన విగ్రహాన్ని పెట్టుకొని, "మీరే గురువు. మీరు నాకు శిక్షణ ఇవ్వకపోయినా నేను మిమ్మల్ని గురువుగా అనుకోని నేను మీ విగ్రహాన్ని తయారు చేసి నేను వెలుగున చూసారా? నేను మీ వల్ల మీరు గురువు స్థానంలో ఉండి మీ యొక్క దయ వల్లనే నేను ఈ విధంగా నేను నేర్చుకున్నాను" అని చెప్తాడనమాట. సరే అప్పుడే ద్రోణాచార్యులు కూడా సరే మరి నా వల్లే వచ్చినాను కాబట్టి నాకు గురుదక్షిణ ఇవ్వమంటారు. సో, ఆ గురుదక్షిణతో బొటనవేలు. సో, ఆ రోజుల్లో అంతకుముందు ఏకలవ్యుడు అడుగుంటాడు ద్రోణాచార్యులని. దయచేసి నాకు నేర్పించండి అని. కానీ ఫస్టే నేను నేర్పించనని చెప్పేస్తాడు. కానీ ఇతను నేనెందుకు నేర్చుకోకూడదు? నాకేం తక్కువ? నాకు ఈ దీంట్లో కొంత నైపుణ్యం ఉంది. నాకు చిన్నప్పటి నుంచే నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి నాకు ఎందుకు నేర్పించడు? కాబట్టి నేను ఎలా నేను నేర్ నేను నేర్పించి నేను నేర్చుకొని చూపించాలి అనేటువంటి భావంలో ఉన్నప్పుడు ఎందుకంటే ద్రోణాచార్యులు ఫస్టే ఎందుకు వద్దన్నాడు? ధృష్టద్యుమ్నుడు లాంటి వాళ్ళని ఎందుకు ఆహ్వానించాడు? తన చ తన తన చేతిలో తన చావు ఉందని కూడా. మరి ఈ ఏకలవ్యుడు లాంటి వాళ్ళని ఎందుకు ఫస్టే వద్దన్నాడు అనంటే, సో, ఒకవేళ వాళ్ళకి విద్య నేర్పిస్తే వాళ్ళు ఎలాంటి వాటికి ఉపయోగించబోతారు. సో, పాత రోజుల్లో అర్హత కలిగిన వాళ్ళకే, స్వభావంతో అర్హత కలిగిన వాళ్ళకే విద్య అన్నమాట. సో, అందరికీ విద్య నేర్పించేవాళ్ళు కాదు. సో, ఇవాళ మనం మోడర్న్ సిస్టమ్‌లో చూస్తే స్వభావం బాగా ఉన్న వాళ్ళు నేర్చుకుంటున్నారు. స్వభావం బాగాలేని వాళ్ళు నేర్చుకుంటున్నారు. స్వభావం బాగున్న వాళ్ళు మన సమాజానికి ఉపయోగపడేలాగా చేస్తున్నారు. దాన్ని ఉపయోగిస్తున్నారు. స్వభావం బాగాలేని వాళ్ళు అవి నేర్చుకొని మళ్ళీ ఈ సమాజానికే వాళ్ళు కీడు జేస్తున్నారు. సో, పాత రోజుల్లో గురుకులంలోనో లేకపోతే వాళ్ళు గమనించిన దాంట్లో స్వభావం లేదా వాళ్ళు వాళ్ళు చూసే విధానం ఆహ్,
సరిగ్గా లేకపోతే వాళ్ళకి ఆ విద్య నేర్పించేవాళ్ళు కాదు. మీరు వెళ్ళండి అనేవాళ్ళు అంతే. అది ఎవరైనా సరే. ఎవరి కొడుకైనా సరే, ఏ వంశం నుంచి వచ్చినా సరే, స్వభావాన్ని బట్టి నేర్పించేవాళ్ళు. ఓకే. కాబట్టి ద్రోణాచార్యులకి ఇక్కడ తప్పేం లేదనమాట. సో, ఆయనకి విద్య నేర్పించకపోవడం వల్ల యాక్చువల్‌గా అది చాలా మేలు చేసినట్టు అవుతుందనమాట. సో, ఈరోజు సేమ్ ఇంజినీర్సే ఓకేనా. పెద్ద పెద్ద సమ్ నక్సలైట్ గ్రూప్‌లో చేరి, టెర్రరిస్ట్ గ్రూపుల్లో చేరి, వాళ్ళకేదో సమాజం నుంచి ఏదో సమ్ ప్రాబ్లమ్ వచ్చింది. ఏదో వాళ్ళని గుర్తించలేదు. లేదా వాళ్ళకేదో అన్యాయం జరిగింది. ఇమ్మీడియేట్‌గా పెద్ద పెద్ద బాంబులు, పెద్ద పెద్ద ఏదో వెపన్స్ తయారు చేసి, ఇంకా వేల మందిని చంపేదానికి కావాల్సిన పరికరాలు వాళ్ళు తయారు చేస్తున్నారు. సో, అందువల్ల పాత రోజుల్లో మెంటాలిటీని ఫస్ట్ గుర్తించేవాళ్ళు. మెంటాలిటీలో ఎక్కడైనా సరే స్వార్థము, ఎక్కడైనా సరే 10 మందికి హాని తలపెట్టేటువంటి ఆ ఇదికి వాళ్ళకి గాని కనిపిస్తే మాత్రం గురువులు ఎట్టి పరిస్థితిలో నేర్పించేవాళ్ళు కాదు. ఓకే. కాబట్టి ఇక్కడ మెంటాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఇతనికిస్తే ఇతను వీటిని ఎలా ఉపయోగించబోతాడు అనేటువంటి అది ఆ స్వభావాన్ని లేదా ఆ విషయాన్ని గట్టిగా పట్టుకునేవాళ్ళు వాళ్ళు. సో, ఇప్పుడు ఇరు సేనల మధ్యలో ఉన్నటువంటి ఆహ్, కొంతమంది వీరుల్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాడన్నమాట దుర్యోధనుడు. ఓకే. సో, అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయోధనో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయోధనో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయోధనో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. సో, ఇక్కడ ఫస్ట్ దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, పాండవుల వైపు ఉన్నటువంటి కొంతమంది మహావీరులు, మహారథుల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడనమాట దుర్యోధనుడు. సో, సో అటువైపు అత్రశూర అటువైపు మహాశూరులు వీరులు లాంటి వాళ్ళు. భీమార్జునులతో సమానంగా ఉండేవాళ్ళు చాలా మంది మహారథులున్నారు. వాళ్ళు ఎవరు అంటే యుయోధనుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులే. సో, ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు చాలా మంది ఉన్నారు. యుయోధనుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులే. సో, మహారథ్ అనే ఒక పదం ఇక్కడ వాడున్నారనమాట. ఈ మహారథ అంటే దాంట్లో కూడా కొన్ని కాలిక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. ఎవరిని మహారథ అనాలా? ఎవరిని అతిరథ అనాలా? ఎవరిని ఒట్టి రథ అనాల? రథ, అతిరథ, మహారథ. సో, నేను యాక్చువల్‌గా దాంట్లో ఒక 10,000 మంది సైనికుల్ని ఒకేసారి చంపితే, ఒకేసారి హ్యాండిల్ చేయగలిగితే వాళ్ళని మహారథ అంటారు. అతిరథ అంటే దాంట్లో సగం మందిని చేయగలిగితే అతిరథ అంటారు. ఇంకా తక్కువ మంది అంటే ఈ కాలిక్యులేషన్స్ మారిపోతా ఉన్నాయన్నమాట. కొన్ని దాంట్లో 5,000 అన్నారు. కొన్ని దాంట్లో 10,000 అన్నారు. 15,000 అన్నారు. అంటే యాక్చువల్‌గా డీటెయిల్స్ లేదు. కానీ మొత్తానికైతే మహారథ అనే ఒక టైటిల్ ఇయ్యాలన్నా, అతిరథ అనే ఒక టైటిల్ ఇవ్వాలన్నా, వాళ్ళు ఒకేసారి కొంతమందితో వాళ్ళు వాళ్ళు యుద్ధం చేయగలరనమాట. వాళ్ళకంత కెపాసిటీ ఉందని అర్థం. ఓకేనా? సో, నెక్స్ట్ ఒకటో అధ్యాయం 5వ శ్లోకంలో దృష్టకేతు దృష్టకేతుశ్చకీతేన కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవా దృష్టకేతుశ్చకీతాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః దృష్టకేతుశ్చకీతానః
కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః. ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి, మనం వాటి డీటెయిల్స్ లోకి వెళ్ళాము. సో ఒక్కొక్క వీరుడు లేదా ఒక్కొక్క మహారాజుడి యొక్క చరిత్రలోకి మనం వెళ్ళాము. ఓకేనా? బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అందరూ కూడా నరపుంగవ, అందరూ కూడా గొప్ప గొప్ప రాజులే అని మనకు చెప్తున్నాం అనమాట. సో దాని భావము, దృష్టకేతువు, చకీతానుడు, కాశీరాజు, పురజితుడు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి సురులైన మహాయోధులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మహారథులే చెప్తున్నారు అనమాట. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథః. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథః. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథః. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు అని చూస్తే, పరాక్రమంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్ర తనయుడు అంటే అభిమన్యుడు, ద్రౌపది కుమారులు. సో ఆమెకు 5 మంది కుమారులు ఉన్నారనమాట. సో వీరులందరూ మహారథులే అంటున్నారు అనమాట. సో మనం గమనిస్తే 4 జనరేషన్, 4 తరాలు వాళ్ళు దాంట్లో ఉన్నారనమాట. ఓకే, వాస్తవానికి భీష్ముడిది ఒక తరము, ఆ తర్వాత ధృతరాష్ట్రుడు, పాండురాజు ఒక తరము. సో వాళ్ళ సంబంధించిన వాళ్ళ ఏజ్ లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఆ యుద్ధంలో ఉన్నారు. ఆ తర్వాత పాండవులు, కౌరవులు, దుర్యోధనుడు, యుధిష్ఠిర మహారాజు, వీళ్ళ తరం వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ పుత్రులు కూడా ఉన్నారు. అంటే 4 తరాల వాళ్ళు ఆ యుద్ధంలో ఉన్నారు అనమాట. అందుకే అర్జునుడు ఒక్కసారి వాళ్ళందరూ చూడంగానే అంటే అన్ని తరాల వాళ్ళు ఉన్నారు, అందరు కావాల్సిన వాళ్ళే, చిన్న చిన్న అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు ఎదుగుతున్నటువంటి అభిమన్యుడు, లేదా ఆ ఏజ్ గ్రూప్ లో లేదా ఆ వయసు కలిగిన వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారనమాట. సో అది ఎప్పుడైతే అందరిని చూస్తాడో, అన్ని తరాలను చూస్తాడో, అందుకే తన మనసు కొద్దిగా బాధపడడం, కొద్దిగా జాలి వేయడం, లేదా ఈ యుద్ధం మనకి అవసరమా అనేటువంటి ఈ విధంగా తను బాధపడాల్సిన పరిస్థితి వెళ్తాడు అనమాట. నీ యుద్ధం చేయను అంటాడు అనమాట. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధా ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తన్బ్రవీమితే. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధా ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధా ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. నాయక మమ సైన్యస్య. సో ఇప్పుడు ఫస్ట్ టైం దుర్యోధనుడు తన వైపు ఉన్న నాయకులు ఎవరున్నారు అంటే కౌరవుల వైపు ఉన్న నాయకులు, తన సైన్యంలో మమ సైన్యస్య నాయక. సో నా సైన్యంలో ఎవరెవరు నాయకులు ఉన్నారో ఒకసారి చూడండి అన్నట్టుగా సో ద్రోణాచార్యులకి ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట, తన వైపు ఎవరెవరు ఉన్నారో చెప్తున్నాడు అనమాట. సో దాని భావము, కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను
నాయకులను గురించి మీకు నేను చెబుతాను అంటున్నాడు. సో, తన వైపు విశేషంగా యోగ్యులైనటువంటి నాయకులు. సో, తన వైపు ఎట్లా అయితే పాండవుల వైపు భీమార్జునులకు సమానంగా కొంతమంది ఇంతకుముందు మనం కొంతమంది మహారథుల్ని మనం చూసామో, అట్లాగే ఇక్కడ గూడా మన వైపు గూడా కొంతమంది మహారథులున్నారు. గొప్పగా యోగ్యులైనటువంటి వాళ్ళున్నారు అని తన వైపు ఉన్న వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాడన్నమాట ఇప్పుడు. సో, 8వ శ్లోకంలో భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. సో భవాన్ అంటే మీరు అంటే ఇక్కడ ఎవరు? ద్రోణాచార్యులు. ఇక్కడ ద్రోణాచార్యులతో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి. సో యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైనటువంటి భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. సో ఎల్లప్పుడూ విజయం సాధించేవాళ్ళు. సో మీరు, భీష్ముడు, కర్ణుడు. సో వీళ్ళందరి పేర్లు చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఇద్దరు పేర్లు దుర్యోధనుడు విశేషంగా చేర్చాడు అనమాట. ఒకటి కర్ణుడు పేరు. యాక్చువల్గా ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పుడు యాక్చువల్గా కర్ణుడు లేడు అక్కడ. యాక్చువల్గా కర్ణుడు లేడు. అతను 10 రోజులు అంటే భీష్ముడు యుద్ధరంగంలో చనిపోవడమో లేకపోతే యుద్ధరంగం నుంచి వీడితేనే నేను యుద్ధంలోకి వస్తానంటాడు అనమాట. అంటే స్టార్టింగ్ లో కర్ణుడు యుద్ధరంగంలో వాళ్ళ సైన్యంలో లేడు. కానీ కర్ణుడి పేరు ఇక్కడ చెప్పాడు అనమాట ఆయన. మా వైపు కర్ణుడు లాంటి మహారథుడు ఉన్నాడు అని. అంటే కర్ణుడు అక్కడ లేకపోయినా కర్ణుడు ఉన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే తన మధ్యలో కర్ణుడు పూర్తిగా నిండిపోయి ఉన్నాడు అనమాట. వాస్తవానికి భీష్ముడు గాని, ద్రోణాచార్యులు గాని, విదురుడు గాని, పెద్దవాళ్ళందరూ కూడా దుర్యోధనుడికి చెప్తున్నారు, వద్దు, యుద్ధం వద్దు, మనం దాన్ని ఏమంటారు, కాంప్రమైజ్ అయిపోదాం, మనం వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసేయండి, మీరు కావాల్సింది మీరు తీసుకోండి అంటే. కానీ దుర్యోధనుడు ఒప్పుకోడు అనమాట. కానీ ముఖ్య కారణం ఏంటి అని అంటే, కర్ణుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు, మనం ఖచ్చితంగా మనం గెలవచ్చు, మనకు పెద్ద విషయం కాదు ఇదంతా కూడా, మనం ఎంతమంది అయినా మనం పోరాడచ్చు అనేటువంటి వెనకాల నుంచి కర్ణుడు ఆయనకి ఆ సపోర్ట్ ఇస్తా ఉన్నాడు అనమాట. సో ఒకసారి భీష్ముడు మహారథులు ఎవరెవరు ఉన్నారో ఒకసారి నార్మల్ గా లిస్ట్ చేస్తాడు అనమాట ఇంతకు ముందర. సో మీ ఉద్దేశంలో ఎవరెవరు మహారథులు అని చెప్పేసి ఎవరో భీష్ముడు అడిగితే, భీష్ముడు అందరి పేర్లు చెప్తాడు కానీ కర్ణుడి పేరు చెప్పరు అనమాట. మహారథుడి పేర్లో కర్ణుడి పేరు చెప్పడు. కొంతమంది అక్కడ ఉన్న ఆశ్చర్యం, అదేంది కర్ణుడు మహారథుడు కాదా, ఏంది ఆయన పేరు మాత్రం చెప్పలేదు, మీకు అందరి పేర్లు చెప్తున్నానంటే, కర్ణుడు మహారథి కాదు కాదా, అతిరథి కాదు, అసలు ఒట్టిరథుడు కాదు అని చెప్పేసి చెప్పాడు అనమాట భీష్ముడు. అది వినంగానే కర్ణుడికి కోపం వస్తుంది. ఓకేనా, కర్ణుడు కోపం వస్తుంది. ఎందుకు అలా అంటాడు అని అంటే, ఎందుకనంటే దుర్యోధనుడు కర్ణుడు ఉన్నాడనేటువంటి ఆ ధైర్యంతోనే ఈ యుద్ధానికి ముందుకెళ్తుంటాడు అనమాట. ఎప్పుడైతే కర్ణుడికి అంత అవకాశం లేదు, ఆయనకి అంత శక్తి సామర్థ్యాలు లేవు అని ఒకవేళ కానీ అని అంటే, దుర్యోధనుడు కొద్దిగా తగ్గి యుద్ధం చేయడేమో, అంటే కొద్దిగా యుద్ధం మానేసుకొని కాంప్రమైజ్ అయిపోతాడన్న భావంలో భీష్ముడు మనసులో పెట్టుకొని, కర్ణుడు పెద్ద విషయం ఏం కాదు, కర్ణుడు అసలు రతిగాని కూడా మనం గుర్తించాల్సిన అవసరం లేదు, ఆయన అంత సామర్థ్యం లేదని చెప్పేసి భీష్ముడు అందరి ముందర అన్నప్పుడు
కర్ణుడు కోపం వస్తుందనమాట. అప్పుడు అక్కడే ఆయన అక్కడ శపథం చేస్తాడనమాట. ఏమనంటే, సో, ఒకవేళ నేను ఉన్నా సరే భీష్ముడు ఒకవేళ నేను చాలా మందిని చంపినా గూడా, సో, అది ఎవరో చేసినట్టుగా వచ్చేస్తది కాబట్టి భీష్ముడు మహారథుడి కింద భీష్ముడు శక్తి ముందర నేను పనికిరానటువంటి భావన అందరిలో వస్తది కాబట్టి, భీష్ముడు ఉన్నంత కాలము నేను యుద్ధం చేయను. ఆ తర్వాత భీష్ముడు లేకపోయిన తర్వాత నా ఒక్కడి శక్తి నువ్వు చూడు. నా ఒక్కడి శక్తి వల్ల ఎంతమంది ఎలాంటి పరిస్థితికెళ్తామో, ఎంతమంది నేను చంపగలను నువ్వు చూడు. కాబట్టి నా యొక్క శక్తి సెపరేట్‌గా మీరు గమనించండి. నేను ఎట్లాంటి యోధుడినో అని అక్కడ శపథం తీసుకున్నాడన్నమాట. భీష్ముడు యుద్ధ రంగంలో ఉన్నంత వరకు నేను యుద్ధం చేయను అని. ఎందుకంటే భీష్ముడు అవమానించాడని. కాబట్టి కానీ దుర్యోధనుడు మనసులో బలంగా ఉన్నాడనమాట. సరే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా సరే కర్ణుడు మన సైన్యంలోకి వచ్చి ఖచ్చితంగా పాండవుల్ని కంపల్సరీ నిలువరిస్తాడేమో అనేటువంటి భావంలో అక్కడ కర్ణుడు లేకపోయినా సరే దుర్యోధనుడు ఈ మాట కర్ణుడి పేరు చెప్తాడనమాట. ఓకేనా. అలాగే ఇంకోటి ఇక్కడ వికర్ణుడు అనే పేరు ఉంది. వికర్ణుడు యాక్చువల్‌గా చెప్పాలంటే కౌరవులు 100 మందిలో అతను కూడా ఒక తమ్ముడు అనమాట. కానీ యాక్చువల్‌గా వికర్ణుడు మహారథుడు ఏం కాదు. కానీ అతనికి కావాలని మహారథుడు యొక్క ప్లేస్‌లో పెడతాడనమాట. ఎందుకనంటే ద్రౌపదికి వస్త్రాభరణం జరిగినప్పుడు ఎవ్వరు మాట్లాడకపోతే, ఎవరు అది అన్యాయం, ఇది అక్రమం అని చెప్పకపోతే, ఒక వికర్ణుడు మాత్రమే లేసి ఇది అన్యాయం కదా, ఇది మంచిది కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి లేస్తాడనమాట. అంటే కాస్తో కూస్తో అక్కడ కొద్దిగా సపోర్ట్ చేసింది వికర్ణుడే. అంటే అంటే గుర్తించాడనమాట దుర్యోధనుడు. అంటే వికర్ణుడికి కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉంది పాండవులకి. గుర్తించాడు. అందువల్ల తనకు యాక్చువల్‌గా అంత మహారథుడు కానప్పటికి కూడా అతన్ని మహారథుడు కేటగిరీలో పెడతారనమాట. సో, ఆ విధంగా కర్ణుడు ఆ యుద్ధరంగంలో లేడు. కానీ తను గుర్తుపెట్టుకుంటాడు. ఎప్పుడు మనసంతా నిండి ఉంటాడు. అలాగే వికర్ణుడికి అంత మహారథి యాక్చువల్‌గా ఆయన అర్హత కాదు. కానీ అతను మహారథి కేటగిరీలో పెడతాడు. ఎందుకంటే ఈ విధంగా మనం పొగిడితే సో, వికర్ణుడు కూడా రేపు యుద్ధంలో బాగా వాళ్ళ మీద జయిస్తాడులే, లేదా వాళ్ళని మట్టుపెడతాడు అనేటువంటి భావంలో దుర్యోధనుడు చెప్తాడనమాట. సో, మనం గమనిస్తే అందుకని ఇక్కడ దుర్యోధనుడు రాజు కంటే రాజనీతిలో పెద్ద దిట్ట అనమాట. సో, ఎవరెవరిని ఎప్పుడు ఎవరిని ఎలివేట్ చేయాలా, ఎవరిని తగ్గించాలా, ఎవరిని మనం జాగ్రత్తగా వాళ్ళని మనం మన వైపు పెట్టుకోవాలా అనేటువంటి భావంలో ఉంటారనమాట. నెక్స్ట్ 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్త జీవితాః నానాశస్త్రహరణః సర్వయుద్ధ విశారదాః. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహారణః సర్వే యుద్ధ విశారదః. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణః సర్వే యుద్ధ విశారదాః. సో, దుర్యోధనుడు చెప్తున్నాడు అనమాట భావంలో. సో, నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులున్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. వీళ్ళే కాదు, ఇంకా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది ఉన్నారు. నా కోసం వాళ్ళ జీవితాలని కంప్లీట్‌గా వాళ్ళు త్యాగం చేయగలరు అంటున్నాడు అనమాట. సో, వారందరూ కూడా వాళ్ళు మహారథులు కాకపోయినప్పటికి కూడా కానీ ఒక్కొక్క ఆయుధంలో వాళ్ళు ఒక్కొక్క ఎక్స్‌పర్ట్స్ అనమాట వాళ్ళంతా కూడా. యుద్ధ నిపుణులు వాళ్ళంతా కూడా. సో, లిస్ట్ అందుకని ఇక్కడ మనం అందుకే ఫస్ట్ విభాగాన్ని మనం ఇరు సేనల మధ్య వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇద్దరిని గమనించడం అనమాట మనం. ఓకే.
వాళ్ళిద్దరు సన్నద్ధం అవుతుంటారు. యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు వాళ్ళు. అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ప్రభుపాద వారి భాషను చెప్తారనమాట. నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులున్నారు అని. ప్రభుపాద వారి భాషలో ఏం రాస్తారంటే, ముందే అతను గ్రహించాడు, ఎంతోమంది నా కోసం ఇప్పుడు చచ్చిపోబోతున్నారు అని. అంటే యుద్ధంలో ఓడిపోయేసి అందరూ నా కోసం చచ్చిపోబోతున్నారు. చావడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. అంటే నా కోసం జయించడానికి రెడీ అవ్వలేదు. నా కోసం వాళ్ళు చనిపోవడానికి రెడీ అయిపోయారు అని చెప్పేసి సో ప్రభుపాదులు వారు భాషను రాస్తారనమాట. నెక్స్ట్ 10వ శ్లోకంలో అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వదమేతేషాం బలం భీమాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వదమేతేషాం బలం భీమాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వదమేషేతాం బలం భీమాభిరక్షితం. సో అపర్యాప్తం అంటే మన బలము అపరిమితంగా ఉన్నది. ఎందుకంటే మన వైపు భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుచున్నాము. సో మన బలము అపరిమితం, ఒక పరిమితి లేదు, అంటే అమోఘంగా ఉంది. ఓకే, దానికి మనం ఒక పరిమితి మనం పెట్టలేమన్నమాట. సో ఎందుకంటే భీష్ముడు ఎంత గొప్ప యోధుడు. సో పరశురాముడితో సైతం నిలబడ్డాడు. ఆయన ఒక్కడే తలుచుకున్నా సరే మొత్తాన్ని ఆయన ఒక్కడే జయించి తీసుకురాగలడు. పాండవులందరూ కూడా మట్టు పెట్టగలడు. సో ఆయన ఉన్నాడు కాబట్టి మన బలము అంతని మనం లెక్క వేయలేము అంటున్నాడు. కానీ భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడే పాండవ బలము పరిమితంగా ఉన్నది. భీముడు ఎంత అసలు భీష్ముడు ముందర అసలు నథింగ్ అసలు. కాబట్టి పాండవులు కేవలం భీముడిచే రక్షించబడుతున్నారు. సో వాళ్ళ బలం చాలా పరిమితంగా ఉంది. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ సైన్యం ఉండబోతుంది, ఎంతవరకు భీముడు కాపాడబోతున్నాడు. పైగా మన సైన్యం 11 ఆక్షనీయుల సైన్యం ఉంది, వాళ్ళ సైన్యం 7 ఆక్షనీయుల సైన్యం వాళ్ళకుంది. పైగా మన వైపు భీష్ముడు లాంటి మహామహుడు ఉన్నాడు. అటువైపు పెద్దగా ప్రావీణ్యం లేని, నైపుణ్యం లేని భీముడు ఉన్నాడు. కాబట్టి మంది అపరిమితంగా ఉంది అంటున్నాడు అనమాట. ఒకసారి అంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అనేటువంటి ఆచార్యులు ఈ అపర్యాప్తం అనే ఈ పదాన్ని రెండో విధంగా చెప్తారన్నమాట. అంటే ఎట్లా అంటే కొన్ని పదాలు ఉంటాయన్నమాట. సపోజ్ అవి 2 విధాలుగా మనం వాడచ్చు. దాన్ని ఏంటంటే అసలు విలువే లేదు దీనికి అంటాం మనం. అంటే ఈ విలువే లేదనే పదం 2 విధాలుగా వాడచ్చు. విలువే లేదంటే దానికి విలువ కట్టలేమని, విలువే లేదంటే అసలు విలువే లేదని. ఓకే, సో ఇండైరెక్ట్ గా ఆచార్యులు ఇక్కడ ఎట్లా కామెంట్ చేస్తారంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ లాంటి వాళ్ళు ఎలా చేస్తారంటే, భీష్ముడు పెద్ద ఆయన అయిపోయాడు, ఓకేనా, సో ఆయన పెద్దగా పోరాడేటువంటి అవకాశం లేదు, ఆయన సైన్యం పరిమితం అయిపోయింది, భీముడు ఎప్పుడెప్పుడు వీళ్ళని మట్టు పెడదాం అనేటువంటి ఫుల్ ఆయన ఆగ్రహంలో జోష్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళది అపరిమితంగా ఉంది అని. ఎవరిది? పాండవుల సైన్యం అపరిమితంగా ఉందంటారు. ఎట్లయితే విలువ కట్టలేము అనేది, విలువ కట్టలేమంటే దాని విలువ మనం కట్టలేము. అలాగే విలువ లేదు అని అంటే విలువే లేదు అసలు దీనికి అసలు విలువే లేదని. ఆ విధంగా సో భీష్ముడి యొక్క సైన్యాన్ని తగ్గిస్తూ భీముడి యొక్క సైన్యాన్ని పెంచుతూ ఆచార్యులు కామెంటరీ ఇస్తారనమాట దీనికి. అది ఇక్కడ అనమాట. సో భాష్యంలో ప్రభుపాద ఇదే మెన్షన్ చేస్తారు. ప్రభుపాద నార్మల్ గా మాట్లాడతారు, నార్మల్ గా చెప్తారు అనమాట. భీష్ముడు 'భీష్ముడు' 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 'భ
అపరిమితంగా ఉంది. భీముడిది పరిమితంగా ఉందని. కానీ నేను విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆయన యొక్క కామెంటరీలో తీసుకొనెళ్ళి, భీముడు అపరిమితంగా ఉంది. భీష్ముడిది పరిమితంగా ఉందని చెప్పేసి ఆచార్యులు కామెంటరీ చేస్తారనమాట. అట్లా. వాళ్ళ భాష్యం ఇస్తారు. అట్లా. 11వ శ్లోకంలో. అయనేషు చ సర్వేషు యథా భాగామవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ సర్వేషు యథా భాగామవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ సర్వేషు యథా భాగామవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. సో భావంలో సేనా వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానంలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి అంటారు అనమాట. అంటే అందరికీ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ దుర్యోధనుడు, మీరు మీ మీ ముఖ్య స్థానాల్లో ఉండి భీష్ముడు ఒకవైపు ఆయన ఒకవైపు ఆయన యుద్ధ రంగంలో ముందుకు వెళ్ళి వాళ్ళని చంపుతూ ఉంటే, వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటే, మీరు మీ మీ స్థానాల్లో ముఖ్యమైన స్థానాల్లో ఉండి ఒకవైపు మీరు యుద్ధం చేస్తూ భీష్ముడిని గమనిస్తా ఉండండి అంటున్నారు అనమాట. భీష్ముడికి సంపూర్ణ రక్షణ ఇవ్వండి అంటున్నాడు అనమాట. ఇంతకుముందు దాంట్లో ఏం చెప్పారు? భీష్ముడు ఉండడం వల్ల మా సైన్యం అపరిమితమైందని చెప్పాడు దుర్యోధనుడు. ఇప్పుడేమంటున్నాడు? భీష్ముడు ముందు నుంచి ఆయన యుద్ధం చేస్తా ఉంటే మీరు వెనకాల నుండి మీరు ఆయన ఫుల్ జోష్లో ఆయన చేస్తా ఉంటే మీరు వెనకాల నుండి ఆయన వైపు ఎవరు ఆయన మీద యుద్ధానికి రానియకుండా లేదా ఎవరైనా కానీ వస్తూ ఉంటే మీరు వాళ్ళు నిలవరించి మీ ముఖ్య స్థానంలో మీరు ఉండండి అంటున్నాడు అనమాట ఇక్కడ దుర్యోధనుడు. అంటే ఇక్కడ ఏం జరిగింది అని అంటే మనం గమనిస్తే ఆచార్యులు కామెంటరీ చేస్తారనమాట, భాష్యం రాస్తారు. ఇప్పుడు ఒట్టి భీష్ముడే కానీ నేను పొగుడుతూ ఉంటే మిగిలిన వాళ్ళు అదేంది మేమందరం కూడా యుద్ధం చేస్తున్నాం కదా, మరి ఒట్టి భీష్ముడినే ఆయన పొగుడుతూ ఉంటే అప్పుడు మేము పనికిరామా, లేకపోతే మాకు అంత యుద్ధం చేసేంత నైపుణ్యం మాకు లేదా, కాబట్టి కేవలం భీష్ముడినే ఎందుకు ఈయన పొగుడుతున్నాడు అంటే మన అవసరం లేదన్నమాట, లేదా మనం ఆ స్థాయిలో లేవన్నమాట అనేటువంటి ఎక్కడ వీళ్ళు తక్కువగా అనుకుంటారేమోనని ఈ శ్లోకంకి వచ్చేసరికి మళ్ళీ దుర్యోధనుడు ఏం చెప్తున్నాడు? భీష్ముడు ఆయన పాటికి ఆయన యుద్ధం చేస్తున్నాడు, కానీ మీరు ముఖ్య స్థానంలో ఉండి ఆయన రక్షణ ఇస్తేనే ఆయన చేయగలుగుతాడు, అంటే మీరు కూడా ముఖ్యమే కదా. సో మీరందరూ కూడా ఆయనకి రక్షణ కల్పిస్తూ ఉంటే, సో కాబట్టి మీరు కూడా చాలా అవసరం ఇక్కడ. మీరు ఆ రక్షణ ఇవ్వలేకపోతే ఎవరో ఒకరు భీష్ముడిని వెనకాల వైపు నుంచో పక్కన నుంచో ఆయన పాటికి ఆయన ముందుకు వెళ్తా ఉంటే ఎవరో ఒకరు ఆయన్ని మట్టుబెట్టచ్చు, లేదా ఆయన తలపడచ్చు, లేదా ఆయనకి ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఆయన పాటికి ఆయన ఉంటే కూడా, కానీ మీరు కూడా చాలా ముఖ్యం, మీరుండి ఆయన కూడా గమనిస్తూ ఉంటేనే ఆయన ముందు నుంచి ఆయన నడిపించగలుగుతాడు అని చెప్పి ఇక్కడ దుర్యోధనుడు మీ అందరూ కూడా అవసరం ఉంది, మీ అందరూ కూడా చాలా ముఖ్యము అని మళ్ళీ వాళ్ళకు కూడా ఎక్కడ మేము తక్కువ అని ఆ భావన రానియకుండా సో దుర్యోధనుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడు అనమాట ఈ శ్లోకంలో. అందుకని ఇక్కడ మన భాష్యంలో ప్రభుపాదులు రాశారనమాట. భీష్ముడు మరి ఇతర వీరుల యొక్క ప్రాముఖ్యత. సో భీష్ముడు ఫస్ట్ ఆయన ప్రాముఖ్యతని ముందు శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు ఇతర వీరుల యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పాడు అనమాట. ఇప్పుడు జయము భీష్ముడి మీద ఆధారపడింది అని చెప్పాడు అనమాట. అయితే భీష్ముడు ద్రోణాచార్యులు పూర్తి మద్దతు ఉంటేనే, వాళ్ళిద్దరికీ వీళ్ళందరి పూర్తి మద్దతు ఉంటేనే, ఎవరిది ఇతర సైన్యుల యొక్క పూర్తి మద్దతు ఉంటేనే వాళ్ళు చేయగలరు. ఎందుకంటే భీష్ముడి మీద ఆధారపడింది ఎక్కువ, కానీ ఆ భీష్ముడు ముందుకెళ్ళాలంటే మీ అందరూ కూడా పూర్తి మద్దతు ఇవ్వాలి.
మద్దతు ఇస్తేనే ఆయన చేయగలడు అనేటువంటి ఈ వ్యాఖ్యలు చేస్తాడనమాట. నెక్స్ట్ 12వ శ్లోకం. తస్య సంజయన్ హర్షం సంజనయన్ హర్ష కురు వృద్ధా పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖదుద్మౌ ప్రతాపవాన్. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. అప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడైన భీష్ముడు దుర్యోధనికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు. సో ఇట్లా ఈయన దుర్యోధనుడు మాట్లాడుతూ ఉంటే ద్రోణాచార్యులతో ఇట్లా మా వైపు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా మహాయోధులే. సో భీష్ముడు చాలా ముఖ్యమైనటువంటి యోధుడు, ఆయన మీదే మన జయం ఆధారపడింది. కానీ మీరందరూ కూడా ముఖ్యమే, మీరందరూ కూడా మీ మీ స్థానాల్లో ఉండి భీష్ముడికి మీరు రక్షణ ఇవ్వాలి అన్నప్పుడు జనరల్గా ఏమని ఆశించాడు దుర్యోధనుడు అంటే ఇక్కడ, సో భీష్ముడిని ద్రోణాచార్యుని అందరినీ ఉత్తేజపరిస్తే, అందరితో వాళ్ళకి నచ్చినట్టుగా మనం కానీ వాళ్ళని పొగిడినట్టుగా మనం చెప్తే, సో అందరూ కూడా వాళ్ళ పూర్తి శక్తి సామర్థ్యాలతో వాళ్ళు వాళ్ళు యుద్ధం చేస్తారులే అనేటువంటి భావంలో సో ఆయన ఈ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు అనమాట. ఎందుకు భీష్ముడిని లేకపోతే ద్రోణాచార్యుని ఎందుకు ఆ విధంగా సో దుర్యోధనుడు వాళ్ళని వాళ్ళని ఉత్తేజపరిచేటువంటి మాట లేదా వాళ్ళని పొగిడేటువంటి మాటలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అని అంటే, ఎందుకనంటే వాళ్ళకి ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది పాండవుల మీద, కానీ ఇంకోవైపు మళ్ళీ వాళ్ళ మీద పూర్తి నమ్మకం కూడా ఉంది. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు నా గురించి లేదా మన సైన్యం గురించి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు పాండవుల మీద ఎంత వాళ్ళకి మృదు స్వభావం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పోరాడతారనేటువంటి ఆ ఇది కూడా ఉందన్నమాట. ఎందుకనంటే తనకి ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు వీళ్ళెవరు ఒక మాట కూడా మాట్లాడలేదన్నమాట. అంటే ఆమె ధర్మం ఇక్కడ ఎక్కడ ధర్మం ఉంది, నన్ను ఆ ఆటలో నన్ను కూడా పణంగా పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం ఉంది, ఆల్రెడీ అమ్ముడు పోయిన వ్యక్తికి ఇంకొకరిని అమ్మేటువంటి ఇంకొన్ని అమ్మాలనేటువంటి ఆ స్థానం లేదంటే ఆ స్థాయి అమ్ముడు పోయిన వ్యక్తికి ఉంటుందా, కాబట్టి ఇదంతా అసలు ధర్మమేనా న్యాయమేనా అని ఆమె అందరూ విన్నప్పుడు అన్ని శాస్త్రాల్లో ప్రావీణ్యమైనటువంటి భీష్ముడు కానివ్వండి, ద్రోణాచార్యులు కానివ్వండి, విదురుడు కానివ్వండి, వీళ్ళు ఎవరు మాట్లాడిపోయేసరికి ఎక్కడో దుర్యోధనుడికి కూడా ఓకే మనం చేసేదాంట్లో ఎక్కడో న్యాయం ఉందని వాళ్ళకి అనిపించింది. లేదా వీళ్ళు ఎట్లానో వీళ్ళు పాండవులకి వీళ్ళు అనుకూలంగా మాట్లాడలేదు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు నా వైపు ఉన్నారు, కాబట్టి వీళ్ళు నా గురించి ఇటువైపు కాబట్టి నా వైపు వచ్చి వీళ్ళు పోట్లాడుతున్నారు, కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాలకి వాళ్ళు ఖచ్చితంగా యుద్ధం చేస్తారులే అనేటువంటి ఒకవైపు ఆ మనసులో ఆ విధమైన ఆలోచనలో ఉంటాడు. ఒకవైపు ఏమో వాళ్ళకి ముద్ద స్వభావం ఉంది, ఎక్కడ చేయరు అని వాళ్ళని పొగుడతారు. ఇంకోవైపు మనమే అంత సందేహపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ద్రౌపది ఎపిసోడ్లో వీళ్ళు ఎవరు మాట్లాడలేదు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు నా వైపే ఉన్నారు, కాబట్టి నా గురించి వీళ్ళు యుద్ధం చేస్తారు అనేటువంటి ఆ ఇదిలో కూడా వాళ్ళు దుర్యోధనుడు ఉంటారు అనమాట. సో నిన్న ప్రభుజీ ఒక క్వశ్చన్ వేశారండి, నా ప్రభుజీ క్వశ్చన్ వేశారు ఇట్లా, ఎందుకు దీనమైన వాళ్ళనే లేకపోతే ఎంతో నిస్సహాయాలనే
వాళ్ళు పిలిచినప్పుడు ఎందుకు భగవంతుడు వస్తాడు అని, లేదా వాళ్ళకే ఎక్కువ భగవంతుడు వస్తాడు అంటే డెఫినెట్గా మనం నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఏమని, ఎప్పుడైతే మనం ఎవరి మీద పడలేకపోతున్నామో, మనకి ఏ అవకాశం లేదు, ఇంకా మనకి ఎక్కడ కూడా ఒక స్కోప్ కూడా లేదు, మనం ఎక్కడి నుంచి మనం హెల్ప్ రావడానికి, కానీ పూర్తిగా మనం సరెండర్ అయినప్పుడు అప్పుడు మనం భగవంతుడు అలాంటి వాళ్ళకి మాత్రమే సరెండర్ అవుతాడని చెప్పారు. భగవంతుడు వచ్చి వాళ్ళకి కాపాడరు అంటున్నాం. అదే మనం గమనించాలి. సో ద్రౌపది విషయంలో ఇది ఒక ఎగ్జాంపుల్ మనం ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఆమెని సభలోకి తీసుకొని వచ్చి ఇలాంటి ఒక కార్యం చేయాలి అన్నప్పుడు ఆమె అక్కడున్న ప్రతి ఒక్కరిని అడుగుతుందన్నమాట. ఆమెకి ఎవరి మీద ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు గాని ఒకసారి అడిగితే వీళ్ళు గాని వచ్చి నా తరఫున గాని మాట్లాడితే ఖచ్చితంగా ఈ కార్యాన్ని నుంచి మనం తప్పించేసుకోవచ్చు. ఈ శిక్ష నుంచి ఈ అవమానం నుంచి మనం బయటపడొచ్చు అని ఆమె ప్రతి ఒక్కరిని అడుగుతుందన్నమాట అక్కడ. కానీ ఎప్పుడైతే వీళ్ళెవ్వరూ ఇంక నాకు అవకాశం లేదు, వీళ్ళెవరు నాకు ఇంకా నా తరఫున మాట్లాడే వాళ్ళు లేరు అన్నప్పుడు, ఇంకా లాస్ట్ స్థితిలో ఆమె ఏమంటుంది? నారాయణ, మాధవ, గోవింద అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు ఆన్ ది స్పాట్ వచ్చి ఆమెని కాపాడతాడు అమ్మాను. అంటే అప్పుడు ఆమె అడుగుతుందన్నమాట, ఎందుకు నువ్వు ముందు ఫస్టే రాలేదు, నా గురించి నీకు తెలుసు కూడా, ఎందుకు నువ్వు ఫస్ట్ నా దగ్గర రాలేదు, నువ్వు ముందే కనుచుంటే అసలు ఈ స్థితిలో నేను పడినాను కదా అంటే, దానికి కృష్ణుడు చెప్తారనమాట ఏమని, నువ్వు ముందు అసలు నా మీద ఆధారపడలేదు కదా, నువ్వు మిగతా అందరి మీద ఆధారపడ్డావు, వాళ్ళందరూ కూడా నిన్ను కాపాడు. రిషికేశ్ ప్రభుజీ, మీరు మైక్ ఆఫ్ లో పెట్టుకోండి ప్రభు. హరే కృష్ణ. రిషికేశ్ ప్రభుజీ, మీరు మైక్ దయచేసి ఆఫ్ లో పెట్టుకోండి. సో ఇక్కడ ద్రౌపదికి ఎక్కడో దగ్గర వీళ్ళందరూ మనల్ని కాపాడతారులే, ఎక్కడో దగ్గర మనకి ఒక హోప్ ఇస్తారులే అనేటువంటి ఒక ఇదిలో ఆమె ఉంది కాబట్టి, ఆమె కృష్ణుడి మీద పూర్తిగా ఆధారపడలేదు కాబట్టి, సో ఆయన అక్కడ వరకు ఆయన అసలు రాలేదు. ఎప్పుడైతే ఇంకా నాకు స్కోప్ లేదు, ఇక్కడ అవకాశం లేదు, నాకు ఇక్కడ అసలు ఛాన్సే లేదు అని ఎప్పుడైతే ఆమెకు అనిపించి, ఇంకా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు నాయన అన్నప్పుడు ఎప్పుడైతే మనం ఇది చేసామో, సో ఆ రోజే ఆ టైమే అప్పటికప్పుడే కృష్ణుడు రెడీగా వచ్చి చేశాడు అనమాట. కాబట్టి మనం గమనించుకోవాల్సింది, ఇక్కడ వాళ్ళు డబ్బున్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ, అయిన వాళ్ళ, కాని వాళ్ళ, అది ప్రాబ్లం కాదు కృష్ణుడికి, అది ప్రాముఖ్యత కాదు కృష్ణుడికి. ఎవరు నా మీద 100% సరెండర్, నేను తప్ప ఇంకా ఎటువంటి అవకాశం లేదు అనేటువంటి స్థాయిలో ఎవరికి అనిపిస్తుందో, సో ఆ రోజు ఆ క్షణంలో కృష్ణుడు పర్ఫెక్ట్గా ల్యాండ్ అవుతాడు అనమాట. ఇది మళ్ళీ త్రేతాయుగమనో, ద్వాపరయుగమనో, కలియుగమో, లేకపోతే ఇంకో సత్యుగమనో, అక్కడ ఇలాంటివి ఇవి తారతమ్యాలు ఏమి ఉండవు అక్కడ. ఈ రోజైనా సరే, మీకైనా సరే, నాకైనా సరే, మనకి నిజంగా అంత సరెండర్గానే ఉంటే కృష్ణ ఇస్ రెడీ అనమాట మనకి. అట్లాగనే కుంతి మహారాణి కూడా చెప్తారు అనమాట, అకించన గోచరం అంటే ఐశ్వర్యంలో ఉన్న వాళ్ళకి, తెలివైన వాళ్ళకి, అందమైన వాళ్ళకి భగవంతుడు సులభంగా అందడం అనమాట. కానీ అకించన గోచరం, వాళ్ళు నిస్సాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరి మీద ఆధారపడలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి మాత్రం కృష్ణుడు వెంటనే దర్శనమిస్తాడు, వెంటనే వాళ్ళ యొక్క ఆర్తనని ఆయన అర్థం చేసుకుంటాడు అని చెప్పేసి సో ఈమంటుంది అనమాట స్వయంగా. సో కాబట్టి మనం గమనించుకుంటే కనుక, సో దుర్యోధనుడు ఇక్కడ, సో ద్రౌపది అంత ఇదిగా ఆమె ప్రాధేయపడినప్పుడు ద్రోణాచార్యులు కానీ, భీష్ముడు కానీ ఆమె వైపు సపోర్ట్ చేయలేదు కాబట్టి, వాళ్ళు మన వైపే ఉన్నారులే, సో మన గురించి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పోరాడతారు అనేటువంటి ఆ ఇదిలో వాళ్ళు
దుర్యోధనుడు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటాడు అనమాట. సో నెక్స్ట్ శ్లోకానికి. తథా శంకశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్య హన్యంతః సహ శబ్దస్తు మూలోభవాత్. తథా శంకశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్య హన్యంతః సహ శబ్దస్తు మూలోభవాత్. తథా శంకశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్య హన్యంతః సహ శబ్దస్తు మూలోభవాత్. సో ఎప్పుడైతే భీష్ముడు ఫస్ట్ టైం ఆ శంఖం ఊదాడో, ఓకేనా, సో తన్ని ఉత్తేజపరచడానికి దుర్యోధనుడు ఇప్పుడు దాకా తన గురించి గొప్పగా మాట్లాడినందుకు, తన వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడినందుకు, సో భీష్ముడు వెంటనే సరే దుర్యోధనుడి మాట కాబట్టి మన వంతుగా ఆయన కొద్దిగా ఆనందం ఇద్దాము, మన వంతుగా ఆయనకి ఖుషి ఇద్దాము అని చెప్పేసి ఆయన ఎస్ నేను అర్థం చేసుకున్నాను చెప్పేసి ఆయన పోయిన శ్లోకంలో శంఖం అవుతారన్నమాట. బిగ్గరగా శంఖం అవుతారు అంటే కౌరవుల వైపు నుంచి మేము రెడీ అన్నట్టుగా. ఎవరికి? పాండవులకి. ఓకేనా. సో దుర్యోధనుడికి ఇంకా ఎందుకు ఈ మాటలన్నీ ఎందుకు, ఇంకా ఈ విషయాలని మనం మాట్లాడుకోవడం ఎందుకు, నువ్వు క్లియర్గా ఉన్నావు, సో మన యుద్ధానికి మనం రెడీగా ఉన్నాం అని ఈ సంకేతాన్ని మనం ఇద్దాం అని చెప్పేసి భీష్ముడు బిగ్గరగా శంఖాన్ని ఊతాడు అనమాట. ఎప్పుడైతే భీష్ముడు శంఖాన్ని ఊతాడో ఆటోమేటిక్గా అక్కడ మిగతా సైన్యం అంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో వాళ్ళందరూ కూడా శబ్దం చేస్తారన్నమాట. పెద్ద శబ్దం చేస్తారు. ఏంటది? తర్వాత శంఖములు, పనవానకములు, భేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారి మ్రోగించబడ్డాయి. ఆ సంగీత ధ్వని అతి భీకరంగా ఉన్నది. సో ఎప్పుడైతే ఫస్ట్ సైన్ భీష్ముడి వచ్చిందో ఆటోమేటిక్గా తన వాళ్ళ వైపు ఉన్నటువంటి మిగతా అందరూ కూడా వాళ్ళ దగ్గర ఏముంటే వాటితో వాళ్ళు పెద్ద పెద్ద శబ్దాలు, డ్రమ్ముల్లాగా ఏదైనా ఉంటే వాటిని గట్టిగా కొట్టడము, ఏదైనా ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం వాళ్ళు ఏదో ఏ దంతాల నుంచి లేకపోతే జంతువుల యొక్క కొమ్ముల నుంచి వాళ్ళ బేరులు పెద్ద పెద్దగా ఊతారు అనమాట. వాళ్ళు శబ్దాలు విపరీతంగా వస్తాయి. కొమ్ములు, సో ఇవన్నిటిని అతి భీకరంగా ఉంది ధ్వని. 11 అక్షీల సైన్యము ఒక్కసారిగా బలంగా కానీ ఊతే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఎంత శబ్దం ఉంటుందో అని. నెక్స్ట్ 14వ శ్లోకం. తథా స్వైతైరహరైర్యుక్తే మహతి సంజనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదద్ముతుః. తథా శ్వైతైరహరైరుక్తే మహతి సంజనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదుద్మతుః. తథా శ్వేతైర్యరైరుక్తే మహతి సంజనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదద్ముతుః.
సో ఎప్పుడైతే కౌరవుల వైపు నుంచి భీష్ముడు బిగ్గరగా ఆయన శంఖాన్ని ఊదిన తర్వాత, ఆ తర్వాత తన వాళ్ళందరూ కూడా, కౌరవులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనేక ఉమ్, ఆ, అక్కడ వాళ్ళకి ఏవైతే మృదంగాలు, కరతాళాలు ఏది ఉంటే అదనమాట, సో ఇక్కడ మనం దివ్య శంకులు అనేటువంటి పదం వాడుతున్నాము. సో దివ్య శంకులు అని అంటే దివ్యంగా ఉంటే దాని అర్థం మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇప్పుడు దాకా కౌరవులు లేకపోతే భీష్ముడు వీళ్ళ వాడినటువంటి శంకులు ఎక్కడ కూడా ఇది దివ్యమైన శంకులు అని చెప్పేసి మనం ఎక్కడ కూడా ఇచ్చలేదన్నమాట. సో కానీ ఇటువైపు చూస్తే మాత్రం మనకు పాండవుల వైపు ఎప్పుడైతే కృష్ణుడు ఊదాడో సో అవన్నిటి కూడా దివ్య శంకులు అనేటువంటి పదం వాడారనమాట. సో దివ్యము అని అంటే అది భగవంతుడితో సంబంధం ఉన్నది. అది మనకి అంచనాకి కానివ్వండి, మన స్థాయికి కానివ్వండి, లేదా భౌతికమైన వాటిగా మనం ఎప్పుడు కూడా దాన్ని కంపేర్ చేయలేమన్నమాట. దివ్యమైంది అని అంటే ద అవి అవి చేయబోయేటువంటి ఆ శబ్దము, వాటి నుంచి వచ్చేటువంటి ఆ శబ్దము, దాన్ని అంచనా వేయడము, లేదా దాని నుంచి వచ్చే రిజల్ట్ ఏ స్థాయిలో ఉండబోతుందో అది అంచనా వేయలేదన్నమాట అది. ఓకేనా? సో ఏం చేయబోతుంది అనేది, ఏం చేయబోతున్నాము అనేది, ఏం చేయబోతామని అనేది మనకి నెక్స్ట్ శ్లోకాలు తెలుస్తుంది అనమాట. సో దివ్య శంఖములు అంటే అవి చేయబోయేటువంటి ధ్వని ఇవ్వబోయేటువంటి ధ్వని ఏ స్థాయిలో వాటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో మనం కానీ చూస్తే రాబోయే శ్లోకాల్లో మనం దాని యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఉదాహరణకి మనం ఇస్కాన్ మందిరాల్లో మనం చూస్తూ ఉంటాం, ఇస్కాన్ మందిరాల్లో మనం గమనిస్తూ ఉంటాం మనం. సో మనం ఫస్ట్ శంకు ఊదుతారు. ఓకేనా? సో శంకు ఊదడం అంటే మనం ఒక హారతికి ముందర మనం శంకు ఊదుతాము. సో హారతి ముందు మనం శంకు ఊదుతున్నాము అని అంటే దానికి 2 ఎఫెక్ట్లు ఉన్నాయన్నమాట. ఒకటి తన భక్తులకి ఆ శంఖనాదము విపరీతమైనటువంటి ఆనందాన్ని, ఉత్సాహాన్ని, భగవంతుడిని తలుచుకునే దానికి వాళ్ళ మనసు ఉత్తేజపరుస్తుంది అనమాట. ఓకేనా? కానీ అదే శంఖము ఎవరైతే భగవంతుడిని వ్యతిరేకిస్తారో, భగవంతుడికి వ్యతిరేకంగా వెళ్తారో, లేదా రాక్షస స్వభావంలో ఉంటారో, అదే శంఖము వాళ్ళ పాలిట అంటే గుండె వేగంగా కొట్టుకొని వాళ్ళలో భయం నింపుతుంది అనమాట. సో మనం శంఖ్ ఎందుకు ఊతున్నామంటే మామూలుగా మందిరాల్లో, ఎందుకంటే అక్కడ ఏదైనా దుష్టశక్తులు, లేదా అక్కడ ఇంకేదైనా సరే, అక్కడ ఇంకేదైనా ఆ సమయం కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితులు కానివ్వండి, వాతావరణం కానీ ఏదైనా సరే మనలో ఒక డల్నెస్, లేకపోతే మనలో తెలియకుండా మన ఆలోచనలు అక్కడ రకరకాలుగా వెళ్తుంటూ మనకి భగవంతుడి మీద ఏకాగ్రత రానియకుండా ఆ వాతావరణం మనల్ని ఇబ్బంది పెడుతుంది అనుకోండి. సో శంఖం ఊదడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ కూడా అలాంటి బ్యాడ్ ఫోర్సెస్, నెగటివ్ సిగ్నల్స్, సో ఇవన్నీ కూడా పక్కకెళ్ళి సో మన మనసు కొద్దిగా నిర్మలమయ్యి మనం భగవంతుడి మీద ఫోకస్ చేయడానికి శంకు ఉపయోగపడుతుంది అనమాట. అదే శంకు మళ్ళీ మనం భగవంతుడు కానీ ఊరితే, కానీ ఎవరికైతే భగవంతుడు అంటే ఇష్టం లేదో, భగవంతుడు అంటే వ్యతిరేకంగా ఉంటారో, సో వాళ్ళకి అది తెలియకుండానే వాళ్ళ కోపము, వాళ్ళ ఆవేశము, వాళ్ళు తెలియకుండా వాళ్ళ అలజడి క్రియేట్ చేస్తుంది అనమాట. సో శంఖం మాత్రం ఒకటే, కానీ భక్తుల్లో ఒక ఎఫెక్ట్ ఇస్తుంది, అలాగే రాక్షస స్వభావం ఉన్న వాళ్ళకి ఇంకొక ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఈ రెండింటిని మనం చూసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ దివ్య శంఖములు అని అంటే ఎస్, అది భగవంతుడి చేతిలో ఉన్నప్పుడు, భగవంతుడు దాన్ని హోల్డ్ చేస్తున్నప్పుడు, సో ఆయన సంబంధించిన ప్రతిదీ దివ్యమైందే. ఓకేనా? ఆయన వేసుకున్న డ్రెస్ కావచ్చు, ఆయన వేసుకున్నటువంటి కిరీటం కావచ్చు, ఆయన వేసుకున్నటువంటి ఆభరణాలు కావచ్చు, ఆయన పోయేటువంటి రథం కావచ్చు, లేదా ఆయన గుర్రాలు కావచ్చు, ఆయనకు సంబంధంలో ఏదైనా సరే దివ్యమైంది అని అంటే అది భౌతిక స్థాయిలో మనం చూడలేంది. ఓకే, దాని మన అంచనా వేలేంది.
దాని ప్రభావం ఏ స్థాయికి వెళ్తాదో మనం ఊహించలేదన్నమాట. సో కాబట్టి ఇక్కడ దివ్య శంఖములు అనేటువంటి ఈ పదాన్ని వాడారనమాట. సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఒక సెక్షన్ అయిపోయిందనమాట. ఒక సెక్షన్. సో ఎవరికైనా ఏదైనా ఇప్పటి వరకు జరిగినట్టు ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు.